పవన్ కళ్యాణ్ని పక్కకు పెట్టేశారని నారా లోకేష్కే ప్రాధాన్యత ఇస్తున్నారని ఎంతైనా కన్న కొడుకే కాబట్టి ఇప్పుడు జరగబోయే ఒక ఐటీ రంగానికి సంబంధించిన ఒక మీట్లో అయితే ముందు వెళ్లాల్సింది పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్లేస్ లో మాత్రం అటు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ వెళ్ళబోతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మాత్రం మనము ఏవైతే ఊహిస్తున్నామో ఊహలకు అందని విధంగా కొన్ని పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. సో ముఖ్యంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 7 నెలలు 8 నెలల కాలం అయితే గడువు వస్తుంది. అయితే ఈ సమయంలో మనం చూసుకుంటే ఇక్కడ ఐటీ రంగానికి సంబంధించి నారా లోకేష్ కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన పేర్లు ఎక్కడ కూడా చాలా వినిపించే సందర్భాలు చాలా తక్కువ. ఎక్కడ చూసినా కూడా అది సమస్య కావచ్చు, లేకపోతే సంతోషం కావచ్చు, సభలు కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, ఏదన్నా ఇష్యూస్ వచ్చినా కావచ్చు, ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో న్యూస్లో పవన్ కళ్యాణ్ ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఇక్కడ ఈ రాష్ట్రంలోనే కాకుండా వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ జరిగితే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. సో ఇదంతా కూడా చూస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ సొంత పార్టీకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. సొంత పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు, స్ట్రాటజీని ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు స్విట్జర్లాండ్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని సమావేశాలు జరుగుతున్నాయి. సో అక్కడికి ముందుగా పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళాలని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు. అసలు ఇప్పుడు ఆయన తీసుకోవడం లేదు, డెసిషన్ మార్చుకున్నాడు, తన సొంత కొడుకుని తీసుకెళ్తున్నాడు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అది ఐటీ రంగానికి సంబంధించిన మీటింగ్. సో ఐటీ రంగానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ కున్న శాఖలు ఏంటి? గ్రామీణాభివృద్ధి కావచ్చు, అండ్ అటవీ శాఖ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, పంచాయతీ ఇవంటి అంటే వీటికి ఐటీ రంగానికి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ వీటికి సంబంధించిన మీటింగ్ అయి ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వెళ్ళేవాడు, దానికి ఎలాంటి సమస్య లేదు. ఒక విధంగా ఇండస్ట్రీస్ కి సంబంధించిన మినిస్టర్ అయిన భరత్ ని కూడా తీసుకెళ్తున్నారు. అండ్ నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తీసుకువెళ్ళొచ్చు, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద కూడా కన్సిడర్ చేసి తీసుకెళ్లొచ్చు. కానీ ఆయనకున్న మిగతా శాఖలు అన్నిట్లో కల్లా కీలకమైన శాఖ పంచాయతీ రాజ్, అదే మిగతా శాఖలు. ఇటు నారా లోకేష్ కి మాత్రం ఆయనకి ఉన్న ఏకైక శాఖ ఐటీ మినిస్టర్ శాఖ. అటు ఐటీ ఇండస్ట్రియలిస్ట్ గురించి అక్కడ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎప్పుడు కూడా ఇతర ఎవరు వెళ్ళరు. ఖచ్చితంగా వెళ్ళేది అక్కడికి ఐటీ మినిస్టర్గా అప్పుడు నారా లోకేష్ కి సంబంధించి ఇప్పుడు ఎలా అయితే వెళ్తున్నారో ఒకానొక టైంలో ఇదే మీటింగ్ కి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐటీ మినిస్టర్, అదే విధంగా ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల ముందు చూస్తే లాస్ట్ టైం కేటీఆర్ కూడా వెళ్ళడం జరిగింది. అలా ఓన్లీ ఐటీ రంగానికి సంబంధించింది కాబట్టి ఐటీ మినిస్టరే వెళ్తారు. అదనేది ఒక క్లారిటీ తెచ్చుకుంటే బాగుంటుంది. చాలా మంది ఏంటంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు, ఆయనకి ఇప్పుడు ప్రాధాన్యత లేదు అని పార్టీలో. ఇవన్నీ కూడా తప్పుడు వ్యాఖ్యలు. అంటే ఇక్కడ ఆధారం లేకుండా మాటలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్ని నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఏ ఒక్క సందర్భంలో కూడా వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అనేవి రాలేవు. ఇప్పటికి కూడా మంచి అండర్స్టాండింగ్ తోని మంచి పరిపాలన చేస్తూ ఉన్నారు. కాకపోతే మధ్యలో ఉన్న వాళ్ళు కొంతమంది మాత్రం ఈ విధంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఎవరైనా ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినప్పటికీ వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ అట్లానే ఉంటుంది. సో మొత్తానికైతే ఇక్కడ ఐటీ మినిస్టర్ వెళ్తున్నాడు, ఎందుకంటే ఆయనకు సంబంధించిన మీటింగ్ కాబట్టి.